లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1957వ సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీన చేసిన ప్రసంగం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవము, నిత్య సత్యము మరియు నిత్యమైన సూత్రాలు అని వాటిని గూర్చి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సర్వ శరీరుల మీద శక్తిగలవాడై ఉన్నాడు. ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. యేసు ఈ జీవాన్ని కలిగి ఉన్నాడు. జీవమును నిత్యమైన దాన్నిగా చేయుటకు నిత్యమైన సూత్రాలను యేసు ఈ లోకంలోనికి తెచ్చాడు. పాపము నీకు శత్రువు, అది నీ శరీరాన్ని పాడు చేస్తుంది, అది నీ ఆత్మను విసిగించే శత్రువు. జీవం కొరకు మరియు దేవుని లక్ష్యాల కొరకు అది నిన్ను నిష్ప్రయోజకునిగా చేస్తుంది. దేవుడు నీలో పెట్టిన తలాంతులను మరియు శక్తులన్నింటినీ నీలో లేకుండానట్లు చేస్తుంది. దేవుడు నీలో పెట్టిన శక్తులు తరిగిపోతాయి. నూతన జన్మ ద్వారా క్రీస్తు జీవమును నీలో నీవు పొందుకున్నంత వరకు ఆత్మీయ సంగతులను నీవు రుచించలేవు. నూతన జన్మ అనుభవం ద్వారా మాత్రమే ఒకే నిజదేవుని నీవు తెలుసుకొనగలవు. నీ యవ్వనకాల ప్రారంభంలో ఆయన ఎరుగుట ఎంత దీవెనకరంగా ఉంటుంది. ఒక గొప్ప లక్ష్యముతో ఆయన నిన్ను సృష్టించాడని, నీ కొరకు ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని, ఆయన శక్తినంతటినీ నీలో పెట్టుటకు ఆయన ఇష్టపడుచున్నాడని నీవు తెలుసుకున్నప్పుడు అదెంత గొప్ప దీవెనకరంగా ఉంటుంది. మనము ఒక గొప్ప యువరాజు యొక్క కుమార్తెలము అని తరచుగా మర్చిపోతూ ఉంటాం. వీరు వారి హృదయములోనికి నీ వాక్యమును స్వీకరించారు అని చెప్తూ యేసు ఆయన శిష్యులను దేవుని ముందు పెట్టాడు. శిష్యులకు ఇదెంత ఆశ్చర్యపరచున్నదిగా, నిశ్చయత ఇచ్చినదిగా ఉన్నదో. వారు దేవుని ముందు నిలువబడుటకైనా ఎంత గొప్ప ప్రత్యక్షత ఇది. ఆయన దీన సేవలో ఆయన నుండి ఆయన తండ్రి మహిమను భూమి మీద చూపబడిన విధముగా వారు ఆయన మహిమను చూచారు. వారు ఎల్లప్పుడూ ఆయన్ను చూచుటను గూర్చి, ఆయనతో ఉండుటను గూర్చి యేసు ప్రార్థిస్తూ ఉన్నాడు. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నీ మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అని 24వ వచనంలో యేసు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ఉన్న స్థలములో ఆయనతో మనం ఉండాలని యేసు మనలను కోరుచున్నాడు. విజ్ఞాన శాస్త్రవేత్తలు భౌతిక నియమాలను కనుగొనుటకు శ్రమిస్తారు. అయితే దేవుని నిత్యమైన సత్యాన్ని స్పష్టముగా, సంపూర్ణముగా మనకిచ్చుటకు క్రీస్తు వచ్చాడు. ఈ సత్యం ఎక్కువగా నీలోనికి వచ్చి నిన్ను స్వాధీనపరుచుకుంటే నీవు యేసు వలె ఉంటావు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అని 17వ వచనములో యేసు ఇంకా ప్రార్థిస్తూ ఉన్నాడు. మనం క్రీస్తుని ఎరిగి ఉన్నప్పుడు మనం ఎంత అదృష్టవంతులము. నీవు ఆయన వాక్యమును చదువుతూ దాన్ని నీలోనికి తీసుకొంచూ ఉండగా అది నిన్ను మరెక్కువగా పవిత్రపరుస్తూ నీవు మరింత ఆశీర్వాదకరంగా ఉండునట్లు పరిశుద్ధాత్ముడు నిన్ను నింపుతాడు. ఈ నిత్య జీవమునకు ఎవరినైనా నడిపించుట్లో ఒక దీవెనగా నీవు ఉన్నావా? యేసు వాక్యమును మనకిచ్చాడు. సెలవు దినాల్లో నీ సమయాన్ని వృధా చేయవద్దు. వాక్యం ధ్యానించి లోపలికి స్వీకరించు. నీవు ఈ లోకంలో ఆయన ప్రతినిధిగా ఉండి ఆయన శక్తినంతటినీ ప్రయోగించాలని దేవుడు కోరుచున్నాడు. నీ యజమాని వలె ఉండుట్లో లక్ష్యముంచుము. క్రీస్తు నిన్ను ఆ విధంగా చేయును. క్రీస్తులో నీవు ఏ తప్పునైనా, ఏ అపజయాన్నైనా కనుగొనగలవా? లేదు. ఎటువంటి పరిపూర్ణుడైన, ఆశ్చర్యకరుడైన రక్షకుణ్ణి దేవుడు మనకు ఇచ్చాడు.